ఈరోజు మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ కొల్లిపార మండలం మిగతా 3 మండలాలని కలుపుకొని ఇక్కడ 3 మండలాల్లో ఉన్నటువంటి 3 గ్రామాల మన వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్నవరపులంక, కనగిరి లంక, చిరుమూరు లంక, కొల్లూరు మండలం, కొల్లిపార మండలం, తోట్లవల్లూరు మండలం. ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి రైతులందరినీ ఈరోజు ఇక్కడ సమావేశం చేసుకోవడం జరిగింది. దీనికి ఒక కారణం ఉంది. గతంలో మా గురువు గారు చిన్నజీయర్ స్వామి వారు ఈ ప్రాంతానికి ఇక్కడికి ఒకసారి పర్యటన చేస్తే బాగుంటుంది అని అమెరికా నుంచి రాగానే సరాసరి ఇక్కడ గన్నవరంలో దిగి ఫ్లైట్ దిగి రాజమండ్రి వెళ్తూ వెళ్తూ ఇక్కడికే సరాసరి వచ్చేసారు. శ్రీమాన్ సూర్యనారాయణ గారు, వీరనారాయణ గారు, వీళ్ళు ఇక్కడి నుంచి మన ప్రిన్సిపాల్ గారు వెంకటరత్నం గారు, వీళ్ళందరూ మన స్వామివారిని సుగ్గునలంక ప్రాంతానికి తీసుకెళ్లారు. స్వామివారు స్వయంగా చూద్దాము ఒకసారి అని అక్కడ ఉన్నటువంటి రైతన్నలందరికీ కాస్త ఓదార్పునివ్వాలి అనే ఉద్దేశంతో స్వామివారు రావడం జరిగింది. ఎందుకంటే లోకంలో చాలా మంది వరద ఉధృతిని చూసి ఎందరో ఉదారమైనటువంటి స్వభావంతో వాళ్ళ దాతృత్వాన్ని ప్రకటించుకున్నారు. బానే ఉంది. కానీ వాళ్ళకి కాస్త దైవం యొక్క సహాయం కూడా అందితే బాగుండు అని స్వామివారు కాస్త ఊరట పలకడం కోసమని ఈ ప్రాంతానికి ఒకసారి పర్యటించారు. అప్పుడు రైతులందరితో ముచ్చరించారు. మన స్వామివారు స్థాపించినటువంటి వికాస్ తరంగిణి అని ఒక సంస్థ ఉందన్నమాట. ఆ వికాస్ తరంగిణి చాలా ప్రాంతాలకి మన కరువు ఎక్కడెక్కడైతే కనుక ఈ వరద ఉధృతికి లోనైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ ఒకసారి పర్యటించి అక్కడ వాళ్ళకి ప్రాథమికంగా ఏం కావాలో అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చింది. ఎంతవరకు మనం ఇవ్వగలుగుతామో అంతవరకు కొన్ని గ్రామాలకి నిత్యావసర వారు భోజనం చేయడానికి కావాల్సిన వసతులు కల్పించింది మన వికాస్ తరంగిణి. దాంతోనే కాకుండా మన స్వామివారు మన ఇక్కడ అన్నారు, సుగ్గునలంకి వచ్చి మీకు కూడా మేము ఇవే ఇస్తున్నాం, చాలా మంది బియ్యాలు ఇస్తున్నారు, గిన్నెలు ఇస్తున్నారు, ఇవి తీసుకుని ఏం చేసుకుంటాం కనుక తాత్కాలికంగా మనకి ఒక 2-3 రోజులు వెసులుబాటు బాగుంది. కానీ వీళ్ళకి దీర్ఘకాలికంగా ఏదైనా ఒక ఉపాయాన్ని ఒక స్థాయి రూపంలో వీళ్ళకి ఏదైనా చేస్తే బాగుండు అని స్వామివారు ఆలోచించి అక్కడ ఉన్న రైతులందరినీ అడిగారు, మీకు మేమేం చేస్తే బాగుంటుందో చెప్పండి అని. వెంటనే రైతన్నలందరూ స్వామి మాకు విత్తనాలు ఇస్తే బాగుండు అని అన్నారు. అది కూడా వాళ్ళకి పాపం అడగడం ఏమనగాలో తెలియట్లేదు. ఒక పక్క పొలాలన్నీ పోయినాయి, ఒక పక్క ఇళ్ళన్నీ పోయినాయి, నిరాశ్రయులై పాపం ఏది అడగాలో తెలియని స్థితిలో స్వామివారే అన్నారు, మీకు విత్తనాలు కావాలా, ఏం కావాలో మీరు అడగండి అని స్వామివారు అనడంతో రైతన్నలందరికీ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టయి. చాలా మంచి స్వామి, చాలా మంది ఎన్నో సహాయాలు చేస్తున్నారు, కానీ మాకు విత్తనాలు ఇవ్వాలనే ఆలోచన ఎవరికి కలగట్లేదు, మేము కూడా ఇప్పుడు విత్తనాలు కొనుక్కునే స్థితిలో కూడా లేము, మాకు అలాంటి ఏమైనా ఇప్పిస్తే బాగుంటుంది అని అడిగారు రైతులు. వెంటనే స్వామివారు మీకు ఏమేమి అవసరం అవుతాయి అని అడిగారు. అంటే ఈ ప్రాంతాల్లో బహుశా ఎక్కువగా అరటి ఎక్కువ మనకి కనపడుతుంది, అరటి చెట్లు, దాంతోపాటు కంద పిలకలు, ఇవి మేము వేస్తాం స్వామి, మాకు ఇవి ఇప్పించవలసింది అని వాళ్ళు అన్నారు. సరే వెంటనే అరటి పిలకలు తెప్పిస్తామన్నారు. కానీ అరటి పిలకలు ఒక 50,000 మొక్కల్ని మనం స్వామివారు చెప్పారు. రాజమండ్రి నుంచి అవి సిద్ధమైనాయి. కానీ ఇక్కడ వాళ్ళు అన్నారన్నమాట మన వాళ్ళు, స్వామి మేము ఇంకా చెట్లు తీసుకోలేదు, అవన్నీ తీయాలి, ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ తీయాలి, తీసిన తర్వాత కానీ ఉపయోగపడవు అని చెప్పారు. అయితే మీకు వెంటనే ఏం కావాలో చెప్పండి అని అడిగితే మాకు మొక్కజొన్న వనజ భాస్కర్ రావు గారిని ఇద్దరున్న హైదరాబాద్ లో ఇప్పటిదాకా మన వాళ్ళంతా చెప్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఈ కావేరీ సీడ్స్ అని ఒక విత్తనాల కంపెనీ, పెద్ద కంపెనీ, మన దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, పలు రాష్ట్రాలలో చాలా విస్తృతమైనటువంటి రూపంలో వాళ్ళ యొక్క వ్యాపార రంగం సాగుతుంది. అయితే వాళ్ళు మన స్వామివారికి శిష్యులు అన్నమాట. వెంటనే స్వామివారి వారికి ఫోన్ చేసి ఆ రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తూనే ఫోన్ చేయగానే వెంటనే వాళ్ళు స్పందించి తప్పకుండా మేము మొక్కజొన్న విత్తనాన్ని 24,000 కేజీలు మేము ఇస్తామన్నారు. సుమారుగా 50 లక్షలు విలువ చేసేటువంటి విత్తనాలని వాళ్ళు మనకి అందిస్తామని ఆ రోజు వాగ్దానం చేశారు. చేయటమే కాకుండా వెంటనే 25వ తారీఖు నాడు ఈ విత్తనాన్ని పంపించేశారు మన సీతానగరానికి. సీతానగరంలో జీఎస్ ఆశ్రమం ఉంది, దాన్ని కేంద్రంగా చేసుకుని
మన కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నంలో దాములూరు, కుటికలపాడు ఇందాక మనం చెప్పాను కదా, ఆ ప్రాంతాలలో మన ఈ విత్తనాలు అన్ని కూడా సుమారు 7,500 కేజీల విత్తనాలని అక్కడ పంచిపెట్టడం జరిగింది. అలాగే మన గుంటూరు జిల్లాలోని ఈ లంక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఈ విత్తనాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇవి కూడా తాత్కాలికంగా మనం అందించేది, కానీ శాశ్వతంగా చేయవలసిందైతే ఒకటి ఉంది. మన ఏదైతే కనుక వరద ఉధృతి లోకంలో బాగా నీళ్లు ఎక్కువ వచ్చాయంటే, ఒక ప్రమాదం జరిగిందంటే మళ్ళీ ఇలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన ఒక ఆలోచన ప్రభుత్వాలకు కూడా కలగాలి. మనం ఒకటే శాశ్వతమైనటువంటి ఒక పథకాన్ని ప్రభుత్వాలు కూడా రూపొందిస్తే బాగుండు అని మాకు ఒక ఆలోచన. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆనకట్టలు, కరకట్టలు ఏర్పాటు చేసుకొని ఎంత నీరు వచ్చినా నీటిని స్టోరేజ్ చేసుకోవటం, ఆ నీరు పొంగి మళ్ళీ వరద ఉధృతి రాకుండా ఉండే స్థితికి ఆలోచించి పథకాలను రూపొందించడం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మన దేశంలో లేదు కానీ ఇతర దేశాలలో ఎక్కడైనా కనుక ఒక ప్రమాదం కనుక వాటిల్లితే ఆ ప్రమాదం నుంచి ఎలా సంరక్షించుకోవాలో వాళ్ళు మంచిగా ఆలోచించుకుని వెంటనే వాళ్ళు చక్కగా స్పందించి దానికి కావాల్సినటువంటి స్థితిని వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ అలాగే మన దేశంలో కూడా పాశ్చాత్యం అందరం అనుసరిస్తున్నాం. అది వేష భాషల వరకే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళు జనానికి ఏ రకంగా ఉపకరిస్తున్నారు, ఏ రకంగా పథకాలని వాడుతున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మేము విన్నాం ఒకసారి అమెరికా లాంటి దేశాల్లో భూమిని దున్నితే దాని సారం పోయి భూమి శక్తి కోల్పోతుందనే ఉద్దేశంతో సంవత్సరానికి ఒక పంట మాత్రమే చేయాలి, అలా ఒక పంట మాత్రం వేసే వరకు మేము ఎంత డబ్బు ఇస్తామని ఇస్తున్నారండి. అంటే భూమి సారం కోల్పోకూడదని వాళ్ళ ఉద్దేశం. కావాలంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల్లో పండించేసి అక్కడి నుంచి పంటను తెప్పించుకుందాం అనుకుంటున్నారు. అంటే భూమిని ఎరువులతో భూమిని పాడు చేయొద్దు అని సారవంతం వాళ్ళు వేసే మొక్కలు ఒక పంట అయినా సహజంగా పండించాలి అనేది. అంటే అమెరికా లాంటి దేశాలలో కూడా చూడండి, ఇష్టం వచ్చినటువంటి ఎరువులు, దానివల్ల భూమి పాడైపోయి ఆ వచ్చే మొక్క ద్వారా వచ్చే పదార్థం కూడా పాడైపోయి, పూర్వకాలంలో మా స్వామి చెప్తూ ఉంటారు, బంగాళదుంపలు కానీ టమాటాలు కానీ వస్తే 6 నెలలు దాదాపు నిలవ ఉండేటండి. ఇప్పుడు 6 గంటలు కూడా ఉండట్లేదు. ఉంటున్నాయా టమాటాలు, బంగాళదుంపలు? ఉండట్లేదు. అంటే ఎక్కడ చూసినా హైబ్రిడ్ అయిపోయింది. దానివల్ల తినేవాడికి మంచి పౌష్టికత కలగట్లేదు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఎరువులు ప్రమాదకరమైనటువంటి వాడకుండా అటు భూమిని కాపాడుకోవాలి, అటు మొక్క ద్వారా వచ్చినటువంటి ఫలాలు తిన్నవాడికి ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా చేసుకునే పథకాన్ని కూడా మన ప్రభుత్వం రూపొందిస్తూ నీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా నీరు చక్కగా అందరికీ వచ్చేటట్టుగా అది అందే విధంగా స్థాయి రూపంలో అంటే శాశ్వతమైనటువంటి ఒక పథకాలని ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే సామాన్యమైనటువంటి చిన్ని చిన్ని సంస్థలు మనందరివి ఎన్నో సంస్థలు రైతులకి తాత్కాలికంగా ఇచ్చేది ఈ విత్తనాలు కూడా ఈ సంవత్సరం మీకు 2-3 నెలల్లో ఈ పంట చేతికి వచ్చేస్తుంది అని చెప్తున్నాను. 120 రోజుల్లో చేతికి వస్తుంది. కానీ ఆ తర్వాత ఏమిటి? ఆ తర్వాత అందువల్లే మనకి నీటి ఎద్దడి లేకుండా చక్కగా నీరు రావాలి, అది పంటలకి విరోధం కలిగించకుండా ఉండాలి. అలాంటి విస్తృతమైన పథకాలని ఈరోజు కలెక్టర్ గారు వస్తే చెప్దాం అనుకున్నాం. రామాంజనేయులు గారు అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళవలసి ఉండి వారు రాలేకపోయారు. సరే ఎంఆర్ఓ గారు వచ్చారు కాబట్టి ఎంఆర్ఓ గారి ద్వారా తహసీల్దార్ ఎంఆర్ఓ గారు వచ్చారు, వారి ద్వారా ఈ విషయం కలెక్టర్ గారు తెలుసుకొని పై అధికారులకు కూడా తెలియచెప్పి చక్కగా ప్రభుత్వాలు స్పందించి మంచి మంచి పథకాలను రూపొందించాలి అని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. ఇక్కడ ఎవరిని మేము నిందించడం అనేది ముఖ్యం కాదు, చేయవలసిన పనులు మనం చెప్పుకుంటున్నాం. తాత్కాలికంగా అటు ప్రభుత్వాలు అవనండి, ఇటు సంస్థలు అవనండి, ఆ వరద బీభత్సంలో ఉన్న వారికి అన్నాన్ని, ఆహార పదార్థాన్ని, కట్టుకోవడానికి గుడ్డను అందరూ అందించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ శాశ్వతమైనటువంటి